హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీకృతి ఛానల్. ఈరోజు మేము స్వీట్ కార్న్ తెచ్చుకున్నామండి. స్వీట్ కార్న్తో ఏం చేయాలా అని ఆలోచిస్తున్నప్పుడు స్వీట్ కార్న్ సమోసా చేయాలి అనిపించింది. సో దానికోసం ఒక బౌల్ తీసుకొని అందులో 2 కప్పుల మైదా తీసుకున్నాను. కొద్దిగా సాల్ట్ కూడా తీసుకొని బాగా కలుపుకోవాలి. ఇందులోనే కొద్దిగా ఆయిల్ కూడా వేసి ఈ మైదా మిశ్రమాన్ని మొత్తం ఒకసారి కలిపేసుకుందాం. ఇలా ఆయిల్ పోయడం వల్ల మనకు సమోసా అనేది చాలా క్రిస్పీగా వస్తుందండి. అందుకే మనం ఆయిల్తో ఒకసారి ఇలా కలిపేసుకొని ఇందులో కొద్దిగా వాటర్ పోస్తూ చపాతీ ముద్దలాగా కలిపేసుకుందాం. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని పక్కకు పెట్టేసి ఈ సమోసాలోకి మనం స్టఫింగ్ ప్రిపేర్ చేసుకుందాం. అందుకోసం స్టవ్ పై ఒక చిన్న ప్యాన్ తీసుకొని అందులో 2 to 3 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ తీసుకొని ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్ర, సన్నగా కట్ చేసిన ఆనియన్స్ వేసి కొద్దిగా సాల్ట్ వేసి ఫ్రై చేసుకోవాలి. సాల్ట్ ఎందుకు వేస్తున్నానంటే ఆనియన్స్ అనేవి త్వరగా ఫ్రై అయిపోతాయి. ఇప్పుడు ఆనియన్స్ ఫ్రై అయ్యాక 1 కప్పు స్వీట్ కార్న్ కూడా వేసుకున్నాను. స్వీట్ కార్న్ గింజలు ఇలా ఫ్రై అవుతున్నప్పుడు మనం అందులో కొద్దిగా కారం, కొద్దిగా ఉప్పు ఇలా వేసి ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. ఇందులోనే కొద్దిగా ధనియాల పొడి, జీలకర్ర పొడి కూడా వేసి మరొకసారి కలిపేసుకుందాం. ఆల్మోస్ట్ మన స్వీట్ కార్న్ స్టఫింగ్ అనేది ఫ్రై అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఇందులో మనము కొద్దిగా చాట్ మసాలా కూడా వేసి కలిపేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని పక్కకు పెట్టుకొని ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మైదా ముద్దను కొద్దిగా పొడిపిండితో తీసుకొని మనం ఒక చపాతీ లాగా ప్రిపేర్ చేసుకుందాం. ఎంత వీలుంటే అంత సన్నగా ఈ షీట్స్ని రెడీ చేసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న ఈ షీట్స్ అన్నిటినీ మనం స్టవ్ పై పెనం పెట్టుకొని పెనం బాగా హీట్ అవ్వనివ్వండి. ఇలా హీట్ అయిన పెనం పైన ఈ షీట్స్ని ఒక్కొక్కటిగా వేసుకుంటూ మీడియంగా కాలనివ్వండి. ఈ విధంగా కాలితే సరిపోతుంది. ఇలా అన్ని షీట్స్ని మనము ఇదే విధంగా తీసుకోవాలి. ఇప్పుడు ఈ షీట్స్ అన్నిటిని ఒకదానిపై ఒకటి ఇలా పెట్టుకొని సైడ్స్ అన్నీ కరెక్ట్గా ఉండేలా ఒక స్క్వేర్ షేప్లో మనము ఇలా నైఫ్తో కట్ చేసుకుంటున్నాను. ఇలా 4 సైడ్స్ కట్ చేసుకున్న తర్వాత మనకు ఒక స్క్వేర్ షేప్ అనేది కనిపిస్తుంది. ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఈ సైడ్స్ కట్ చేసుకున్న ఈ పీసెస్ కూడా మనము ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకుంటే క్రిస్పీగా చాలా బాగుంటాయండి. పిల్లలు కూడా ఇష్టపడతారు. ఇప్పుడు ఈ స్క్వేర్ షేప్ని మిడిల్లో ఈ విధంగా కట్ చేసుకొని సమోసా షీట్స్ని రెడీ చేసుకున్నాను. చూసారు కదా, చాలా బాగా వచ్చింది. ఇప్పుడు సమోసా ఫోల్డింగ్ కోసం మైదాలో వాటర్ కలిపి ఈ విధంగా పేస్ట్ ప్రిపేర్ చేసుకున్నాను. ఇప్పుడు సమోసా ఎలా ఫోల్డ్ చేయాలనేది మీకు చూపిస్తున్నాను. ముందుగా మనము ఒక షీట్ తీసుకొని ఎల్ షేప్లో ఈ విధంగా కార్నర్స్కి మనము ముందుగా ప్రిపేర్ చేసుకున్న మైదా పేస్ట్ని ఈ విధంగా అద్దండి. ఇప్పుడు రెండవ కొనను ఈ విధంగా ఆ మధ్యలో వేసిన మైదా పేస్ట్కి ఇలా పిక్ చేసి ఇటు చివరను మనం ఫస్ట్ పెట్టుకున్న ఆ మైదా ఫోల్డ్తో ఈ విధంగా గట్టిగా అదుముకుంటే మన సమోసా ఫోల్డ్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులో మనం ప్రిపేర్ చేసుకున్న కార్న్ స్టఫ్ని ఇందులో వేసేసుకుంటున్నాను. ఇలా మీకు ఎంత అందులో పడుతుంది అనుకుంటే అంత స్టఫ్ అనేది ఈ సమోసాలో వేసుకొని కార్నర్స్కి మైదా పేస్ట్ని ఈ విధంగా పెట్టుకొని చుట్టూ పెట్టేసుకొని సమోసాని ఫోల్డ్ చేసుకోవాలి. ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటే మన సమోసా అనేది రెడీ అయిపోయింది. ఇలా మిగిలిన సమోసాలన్నీ కూడా ప్రిపేర్ చేసి పక్కకు పెట్టేసుకోవాలి. ఇలా పక్కకు పెట్టుకున్న తర్వాత స్టవ్ పై డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఒక్కొక్క సమోసాను ఇలా 1 or 2 అలా వేసుకుంటూ నెమ్మదిగా 2 సైడ్లు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు నిదానంగా వేసుకుంటే మన కార్న్ సమోసా రెడీ అయిపోతుంది. చూసారు కదా, ఇది చూడడానికే కాదండి, తినడానికి కూడా చాలా బాగుంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి.
మీకు ఖచ్చితంగా ఈ సమోసా అనేది నచ్చుతుంది. చూసారా ఎంత క్రిస్పీగా వచ్చిందో మన కార్న్ సమోసా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.